యోధా ఒక్కడికి మాత్రమే ఆ మాటలు వర్తిస్తాయా, లేదా ఇంకా ఏదైనా ఉందా భవిష్యత్తులో? యోధా కొదమసింహం అని కానీ, యోధా గోత్రంలో నుంచి వచ్చిన ఒక అద్భుతమైన మాణిక్యం, ముత్యం అని కానీ ఎవరిని అనొచ్చు మనం? ఎస్, యూదా గోత్రపు కొదమసింహము. సో ఆయన జీవితాన్ని మనం చూస్తే కనుక, ఆయన జీవితం ద్వారా మనము ఎన్నో ఎన్నో అద్భుతమైన ఆశీర్వాదాలను పొందుకున్నాం కదా. ఇక్కడ యోధా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారని ఒక్క యోధా గురించి మాత్రమే ఆ రోజు నిలబెట్టి మాట్లాడట్లేదు. దానికి తర్వాత రాబోయే తరాలలో ఇశ్రాయేలీల జాతిలో నుంచి వచ్చే యోధా జాతి ఎంత బలంగా, ఎంత శక్తివంతంగా ఉండబోతుందో ఆ తండ్రి స్థానంలో ఉండి భవిష్యత్తును గురించి చెబుతున్నాడు. చాలా శక్తివంతమైనది క్రీస్తు రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం శక్తివంతమైన వాళ్ళము, మనందరం దేవుణ్ణి స్తుతించాల్సిన వాళ్ళము, దేవుణ్ణి స్తుతించాల్సిన వాళ్ళం. లూకాసు వార్తలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చూద్దాం రీలారా. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం.